నమస్కారం మిత్రులారా. పరమశివుడు వినాయకుడి తల తొలగించి ఏనుగు తల అమర్చారు అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇది కేవలం పౌరాణిక కథ కాదు. ఈ కథ వెనుక ఆధునిక శాస్త్రం, జీవశాస్త్రం, వైద్య విజ్ఞానం ఉన్నాయని మీకు తెలుసా? ప్రస్తుతం శాస్త్రవేత్తలు మెదడు మార్పిడి అంటే బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. మన శరీరంలోని నాడీ వ్యవస్థ మెదడుతో అనుసంధానమై ఉంటుంది. 1954లో సోవియట్ శాస్త్రవేత్త అయిన వ్లాదిమిర్ డెమికోవ్ ఒక కుక్కపై రెండో తలను అమర్చారు. ఆ కుక్క కొన్ని రోజులు బతికింది. చాలా సంవత్సరాల తర్వాత 2017లో ఇటాలియన్ న్యూరో సర్జన్ అయిన డాక్టర్ సర్జియో కానవెరో మొదటి మానవ తల మార్పిడికి సిద్ధమయ్యారు. ఆయన ఉపయోగించిన టెక్నిక్ PEG, పాలీఇథిలిన్ గ్లైకాల్ అనే పదార్థంతో నాడులను అనుసంధానించడం. ఈ కథలో మరో కీలక విషయం ప్రాణశక్తి. శివుడు వినాయకుడి శరీరానికి ఏనుగు తల అమర్చిన తర్వాత జీవితం ప్రసాదించారు. ఇది అసలు సాధ్యమా? జీవశాస్త్రం ప్రకారం మన మెదడు మెమొరీని స్టోర్ చేసుకునే శక్తి కలిగి ఉంటుంది. ప్రాచీన శాస్త్రం ప్రకారం ప్రాణశక్తి ద్వారా శరీరానికి జీవితం ప్రసాదించవచ్చు. మన శాస్త్రవేత్తలు తల మార్పిడి, మెదడు మార్పిడి, నాడీ అనుసంధానం మీద పరిశోధనలు చేస్తున్నారు. భవిష్యత్తులో వినాయకుడి కథ సైన్స్గా నిజమవ్వచ్చు. మేము చూస్తున్నది పురాణం కాదు, ప్రాచీన శాస్త్రం. ఇంకా ఇలాంటి అద్భుత విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.